అమ్మల గన్నమ్మ దుర్గమ్మ 8వ స్వరూపం మహాగౌరీదేవి. నవరాత్రుల్లో 8వ రోజున అమ్మవారిని మహాగౌరీదేవిగా పూజిస్తారు. అమ్మవారి దివ్య తేజస్సులో స్వచ్ఛత నిండి ఉంటుంది. స్వయం ప్రకాశితం అయిన అమ్మవారి తేజం చాలా తెల్లగా నిర్మలంగా ఉంటుంది. కాబట్టి ఆమెను మహాశ్వేతాదేవిగా పిలుస్తారు. సకల పాపాలను పోగొట్టి హృదయాన్ని ఆత్మను శుద్ధి చేయగల ఆమె సామర్థ్యం ముల్లోకాలలోనూ ప్రసిద్ధి చెందింది. మహాగౌరీదేవి మన మనసులోని మలినాలను తొలగించి స్వచ్ఛతను నింపుతుంది. ఎవరి మనసులో అయితే పాప భీతి ఉండదో వారి మనసులో మహాగౌరీదేవి కొలువై ఉంటుంది. మహాగౌరితో ముడిపడి ఉన్న అనేక కథలు ఆమె అంకితభావం, అచంచలమైన భక్తిని నిరూపించాయి. పరమశివుడికి భార్యగా ఉండేందుకు ఆమె చేసిన కఠోర తపస్సు అన్ని యుగాలలోనూ ఆదర్శంగా నిలిచాయి. అమ్మవారి నిర్మలమైన మనస్సు స్వచ్ఛతకు, అకుంఠిత దీక్షకు, కరుణకు ప్రతీకగా చెప్పొచ్చు. ఆమెను ఆరాధించే భక్తులు ఎలాంటి స్వార్థ చింతనకు తావివ్వకుండా నిష్కల్మషమైన హృదయంతో ప్రార్థించినట్లయితే ఆమె భక్తులకు కొంగు బంగారంగా నిలుస్తుంది. పురాణాల్లో మహాగౌరీదేవి వర్ణన గురించి దేవి భాగవత పురాణం, మార్కండేయ పురాణంలో ఎక్కువగా మూలాలు కనిపిస్తాయి. మహాగౌరీదేవి అవతారంలో అమ్మవారు చూపించిన లీలలు సదాస్మరణీయమైనవి. తత్వశాస్త్రానికి, ఆధ్యాత్మిక జ్ఞానానికి మహాగౌరీదేవి అవతారం ఒక సన్మార్గాన్ని చూపిస్తాయి. మహాగౌరి కథనంలోకి వెళ్లినట్లయితే పర్వతరాజు హిమవంతుడి కుమార్తె పార్వతి పరమశివునితో ఐక్యం కావాలనే దివ్యమైన తపనతో సన్యాసిని పద్ధతులను పాటించింది. ఆమె ఆధ్యాత్మిక ప్రయాణం కేవలం ప్రేమ మాత్రమే కాదు, ఒక త్యాగం, పరమాత్మలో విలీనం కావాలనే కోరికను సూచిస్తుంది. పర్వతపుత్రి అయినటువంటి పార్వతి ఆ పర్వతాల కన్నా కూడా కఠినమైన దృఢ చిత్తంతో పరమశివుడిని ఆరాధించింది. ఆమె దైవ సాధనలో ముఖ్యమైనది తపస్సు. అకుంఠమైనటువంటి తపో దీక్షతో పరమశివుడిని ఆరాధించింది. ఎంతటి కఠినమైన పరిస్థితులు ఏర్పడినప్పటికీ దృఢ చిత్తంతో సాధన చేసినట్లయితే అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవచ్చని పార్వతీదేవి మనందరికీ ఒక సన్మార్గాన్ని చూపించింది. అత్యున్నతమైనటువంటి తపస్సు అనే సాధన ద్వారా శరీరం మాలిన్యం అయినప్పటికీ మనసు మాత్రం పవిత్రమవుతుంది. ఈ సాధన గురించి యుగ యుగాలుగా మహర్షులు, తపో సంపన్నులు, ఋషులు సకల మానవాళికి తెలియచేస్తున్నారు. పార్వతి ధ్యానం సకల విశ్వ ప్రతిధ్వనిగా మారి ఆ పరమ శివుడిని ఆకర్షించింది. ఆమె అచంచలమైన భక్తికి అగ్ని పరీక్ష చెయ్యాలని భావించిన పరమ శివుడు మారువేషంలో ఆమె దగ్గరకు వచ్చాడు. ఆ మార్గం నుండి ఆమెను తప్పించే ప్రయత్నం చేశాడు. ఆమె ఉద్దేశాన్ని భంగపరచాలనుకున్నాడు. పార్వతి ఏమాత్రం చెక్కు చెదరకుండా పరమశివుడు పెట్టినటువంటి పరీక్షలను ఎదుర్కొని తన దృఢ చిత్తాన్ని యుగయుగాలకు నిలిచిపోయే సజీవ సాక్ష్యంగా నిలుపుకుంది. పార్వతి అచంచలమైన భక్తి లోతును గుర్తించిన శివుడు తన నిజ స్వరూపంతో ఆమెకు దర్శనమిచ్చాడు. తన శిరస్సు నుండి ప్రవహించే గంగా పవిత్ర జలాలతో పార్వతీదేవికి అభిషేకం చేశాడు. బాహ్యంగా ఉన్నటువంటి ఆమెపై మురికిని శుభ్రపరిచాడు. ఈ చర్య పార్వతిని శుద్ధి చేయడమే కాకుండా ఆమెను మహాగౌరిగా మార్చింది. దివ్యమైన ప్రకాశంతో ప్రకాశించే ఒక అతీతమైన రూపం ఆమె సొంతమైంది. పార్వతి నుండి మహాగౌరికి మారిన రూపాంతరం కఠినమైన క్రమశిక్షణ, అచంచలమైన భక్తి ద్వారా ఆత్మ శుద్ధీకరణకు ప్రతీక. సంకల్పం, చిత్తశుద్ధి, త్యాగం తోడైతే మహాశక్తిగా అవతరించే అవకాశం ఉంటుంది. ఇహపరమైనటువంటి సుఖాలను త్యజించినట్లయితే ఆధ్యాత్మిక జ్ఞానోదయాన్ని పొందవచ్చు. మహాగౌరీదేవి మహా తేజస్సుతో కూడినటువంటి స్వరూపాన్ని కలిగి ఉంటుంది. ఆమె మహాశ్వేతగా కూడా అభివర్ణిస్తారు. వర్ణించలేనంత స్వచ్ఛమైన తెలుపు వర్ణంలో ఆమె ఉంటుంది. ఈ శ్వేతవర్ణం స్వచ్ఛతకు ప్రతిరూపంగా చెప్పొచ్చు. ఆమె సున్నితమైన చిరునవ్వు, దయతో కూడిన చూపులు ప్రశాంతతను, భక్తి భావన్ను ప్రేరేపిస్తాయి. మహాగౌరీదేవి స్వచ్ఛమైన తెల్లని దుస్తులు ధరిస్తుంది. ఈ చీర స్వచ్ఛతను, ఆమెలో మూర్తీభవించిన దయను సూచిస్తుంది. ఆమె బంగారు ఆభరణాలు కేవలం అలంకారానికి కాదు, అవి ఆధ్యాత్మిక సంపదకు, జ్ఞానోదయ స్థితిని సూచిస్తాయి. అమ్మవారి ప్రతి చెయ్యి ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక దశను సూచిస్తుంది. ఇది ఆకాంక్ష, భక్తి, దయ, సాధనను ప్రతిబింబిస్తుంది. మహాగౌరీదేవి చేతిలోని త్రిశూలం జీవితంలోని 3 అంశాలను సూచిస్తుంది. సృష్టి, సంరక్షణ, వినాశనానికి చేతిలోని త్రిశూలం ప్రతీకగా నిలుస్తుంది. అలాగే దుష్టులను ఎదుర్కొనేందుకు త్రిశూలం భక్తుల పాలిట అండగా నిలుస్తుంది. అమ్మవారి చేతిలోని డమరుకం ఒక ఆధ్యాత్మిక స్పృహను మేలుకొలపడానికి మేలుకొలుపుగా నిలుస్తుంది. ఆమె ముద్రలు రక్షకురాలిగా, వరాలను ఇచ్చే దేవతగా నిలుస్తుంది. అమ్మవారి చేతిలో ఉండే కమలం స్వచ్ఛతకు, నిష్కల్మషమైనటువంటి భక్తికి
ప్రతీకగా నిలుస్తుంది. అమ్మవారి వాహనం వృషభం సంకల్పం, బలాన్ని సూచిస్తుంది. అయినప్పటికీ మహాగౌరి చుట్టూ ఉన్న దాని నిర్మలమైన ప్రవర్తన, స్వచ్ఛమైన భక్తి, ప్రేమ పరివర్తన శక్తిని ప్రదర్శిస్తుంది. మహాగౌరికి రాహు గ్రహంతో సంబంధం కలిగి ఉంది. జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాల్లో రాహు ఒకరు. ఈయన రూపము పాము తలగా చిత్రీకరించబడి ఉంటుంది. రాహు ఒకరి రాశి చక్రంలో ప్రవేశించింది అంటే అది ఒక సమస్యాత్మిక శక్తిగా, నీడ గ్రహంగా నిలుస్తుంది. ఊహించని అసాధారణమైన మార్పులు వారి జీవితంలోకి ప్రవేశిస్తాయి. జ్యోతిష్య శాస్త్రంలో రాహువు ఆకస్మిక మార్పులు, తిరుగుబాట్లు, సవాళ్లను విసురుతూ ఉంటాయి. అయితే మహాగౌరితో దాని అనుబంధం చాలా ప్రత్యేకమైంది. ఎలాగైతే పార్వతీదేవి తన కఠినమైన తపస్సుతో మహాగౌరిగా ఉద్భవించిందో, అలాగే ఒక వ్యక్తి జీవితంలో రాహు విఘాతం కలిగించే ప్రభావం ఒక వ్యక్తి ఎదుగుదల, జ్ఞానోదయానికి అవకాశాలుగా మారవచ్చు. సుఖం నుండి విముక్తి పొందేందుకు మార్పును ప్రోత్సహిస్తుంది. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలా మందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతిపరిచే ప్రయత్నం చేస్తున్నాము. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.